ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము కీర్తన గ్రంథం 116వ సంకీర్తన 13వ వచనం. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలకు జవాబు వచ్చిందన్న ఒక ఆలోచనలో, అపోహలో చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ధర్మశాస్త్రమును పెడచెవిని పెట్టి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా తన జీవితాన్ని జీవించుకోకుండా ఏ వ్యక్తి అయినా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు జవాబునిస్తాడు అంటే, రక్షింపబడి నీ రక్షణ పాత్రను కాపాడుకుంటూ రక్షణలో లోపం లేకుండా మనం జీవించినప్పుడు, దేవుడిచ్చినటువంటి రక్షణలో మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు జక్కయి అనేటువంటి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. రక్షణ వచ్చినప్పుడు ఆయన అంటాడు, నేను ఎవరికన్నా అన్యాయం చేస్తే నా జీవితాన్ని నేను మార్చుకుంటున్నాను అన్నప్పుడు దేవుడు తనకు రక్షణ పాత్రని ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈరోజు మన జీవితంలో అన్యాయం అంటే దేవునికి విరుద్ధంగా మనం ఎప్పుడూ కూడా జీవించకూడదు. ఎవరికి అన్యాయంగా మనం జీవించకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షణ మనం కాపాడుకోవాలి. అన్యాయంగా, లోకానుసారంగా, అపవిత్రతగా మనము గనక జీవించినట్లయితే మన రక్షణ పాత్రను కోల్పోతాం. నువ్వు రక్షించబడి దేవుని చిత్తంలో ఉండి నువ్వు ఏది ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబిచ్చి నిన్ను రక్షించిన దేవుడు నీ సమస్యల నుంచి కూడా రక్షించి నిన్ను బలపరుస్తాడు. కొద్ది మాట దేవుడు మన వెనుకల్లో ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. తల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, జయమగల దేవా, మీకు స్తోత్రాలు, మీకే వందనాలు. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని ఈ ఉదయకాల సమయంలో, ఈ వేకుజామున మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. రాత్రి కాచి వాక్యపు వెలుగులో మమ్మల్ని దర్శించినందుకు మీ స్తోత్రాలు. రక్షణ లేకుండా వారి జీవితంలో దేవుని నామమున ప్రార్థన చేయకుండా రక్షించబడి వారి జీవితాలు సరిచేసుకుని, అయా రక్షణ పొందుకుని వారి జీవితంలో నేను రక్షించబడి ప్రభువా, నేను వారు చేస్తున్న ప్రతి ప్రార్థన ఎవరైతే మీ నామమున చేస్తున్నారో వారికి జవాబును దయచేయమని ప్రార్థన చేస్తారు. రక్షించబడిన వారి ప్రతి ప్రార్థన మీరు ఆలకించే దేవుడని, రక్షణ పాత్రను చేతబుచ్చుకుని రక్షణను పోగొట్టుకోకుండా జీవిస్తున్న వారి యొక్క ప్రార్థన మీరు ఆలకించి జవాబులు ఇచ్చే దేవుడని విశ్వసించి ప్రార్థన చేస్తా ఉన్నాం. నేను ఆ విధంగా అందరూ ప్రార్థన చేసే కృప దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, వాతావరణ పరిస్థితులు, కుటుంబ అవసరతలు, సమస్యలు, అకర్తలు, నేను ప్రతి దాన్ని కూడా పేరు పేరును మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం అంతా దీవులతో నింపి మమ్మలను, మా కుటుంబాన్ని, సంఘాన్ని ప్రార్థన చేయమని ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.